హలో అండి. ఈ వీడియోలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ చేపల పులుసు ఒక రెసిపీ నేను షేర్ చేశాను. ఇది మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తుందో నేను షేర్ చేస్తున్నానండి. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. అయితే ముందు మనము ఫిషెస్ని బాగా నీట్గా కడుక్కోవాలి, బ్లడ్ అదంతా పోయేలాగా. తర్వాత అందులో కొంచెం సాల్ట్, నిమ్మకాయ కూడా పిండి వాటర్లో ఒక 5 మినిట్స్ అలా, లేకపోతే ఒక 3-4 మినిట్స్ అలా పెట్టి పక్కన పెట్టేసి తర్వాత వాటర్ తీసేసి కడిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఒక రెండేమో కాల్చుకోవాలి మంట పైన, ఒక రెండేమో సన్నగా తరుక్కొని ఒక వెడల్పాంటి బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటివి, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి, 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ లేదా టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అయినా సరే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టు ఉప్పు, కారం 2 యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో మనము చింతపండు ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు పెట్టుకోవాలి. అది పులుసు తీసి అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనము కాల్చుకున్నటువంటి 2 ఉల్లిపాయలు, అలాగే అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక సగం ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని అది కలిపి ఇట్లా మెత్తని పేస్ట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూను మెంతు పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము గరం మసాలా స్టార్టింగ్ వేయలేదండి. ఇప్పుడు మనం ఏ ఫ్లేవర్ నచ్చుతుందో, కొంతమందికి కొన్ని ఫ్లేవర్స్ నచ్చవు, గరం మసాలాలో కొన్ని స్పైసెస్ నచ్చవు. గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అవి కొంచెం ఒక 2 ఇలాచి, ఒక 3 లవంగాలు అలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత మనము గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే పులుపు, కారం, ఉప్పు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఫిష్ పీసెస్ అనేవి తీసి ఒక్కొక్కటిగా నెమ్మదిగా అంతా వేసి ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. అవి అన్నీ మునిగేలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చేపల కూర రెడీ అండి.